హలో వెల్కమ్ టు 10 Max. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూమెంట్ వచ్చేస్తోంది. తారక్ బర్త్డేన వార్ 2 నుంచి వచ్చే అద్దిరిపోయే సర్ప్రైజ్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఎన్టీఆర్ నీల్ సినిమా అప్డేట్ పోస్ట్ పోన్ అవడంతో దేవరా 2 నుంచి ఏమైనా అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు తారక్ ఫ్యాన్స్. వార్ 2 మూవీ నుంచి వచ్చే పవర్ ప్యాక్డ్ అప్డేట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ ఇస్తున్న సినిమా కావడంతో వార్ 2 పై క్యూరియాసిటీ అటు ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో నెక్స్ట్ లెవెల్లో ఉంది. హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారనే గాని ఈ ఇద్దరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ అంటూ ఒక్కటి కూడా బయటకు రాలేదు. ఆగస్టు 14 గ్రాండ్ రిలీజ్ అనౌన్స్ చేసిన వార్ 2 మూవీ నుంచి ఎటువంటి ప్రమోషన్ కంటెంట్ రిలీజ్ కాలేదు. అయితే ఈ మంగళవారం ఎన్టీఆర్ బర్త్డే ఉండడం వార్ 2 నుంచి వచ్చే సర్ప్రైజ్ కోసం తారక్ ను రెడీగా ఉండమని హృతిక్ చేసిన ట్వీట్ వార్ 2 టీజర్ పై అటెన్షన్ క్రియేట్ చేసింది. మే 20 ఎప్పుడెప్పుడొస్తుందా, వార్ 2 మూవీ నుంచి వచ్చే పవర్ ప్యాక్డ్ సర్ప్రైజ్ ఏమై ఉంటుందా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు ఎటువంటి ప్రమోషన్స్ స్టార్ట్ చేయని వార్ 2 తారక్ బర్త్డేతో ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టడం ఎన్టీఆర్ అభిమానుల్లో జోష్ నింపింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ రా ఏజెంట్ గా యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ క్యారెక్టరైజేషన్ పై రకరకాల రూమర్స్ వచ్చాయి. వాటి అన్నింటికీ వార్ 2 నుంచి వచ్చే సాలిడ్ టీజర్ చెక్ పెడుతుంది అంటున్నారు తారక్ అభిమానులు. హృతిక్ తారక్ ట్వీట్స్ తో వార్ 2 అప్డేట్ కన్ఫర్మ్ కావడం, ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చేస్తున్న ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ కు సంబంధించిన టైటిల్ గ్లిమ్స్ వచ్చే అవకాశం ఉందని గతంలోనే అనౌన్స్మెంట్ వచ్చేయడంతో ఎన్టీఆర్ బర్త్డేకి డబుల్ ట్రీట్ ఉంటుందని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. అయితే వార్ 2 నుంచి వస్తున్న సాలిడ్ అప్డేట్ కారణంగా ఎన్టీఆర్ 31 మూవీ అప్డేట్ ను పోస్ట్ పోన్ చేశారు మైత్రి నిర్మాతలు. దీంతో డిసప్పాయింట్ అయిన తారక్ అభిమానులు దేవరా 2 కి సంబంధించి అప్డేట్ వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి చూడాలి, డైరెక్టర్ కొరటాల శివ ఎన్టీఆర్ బర్త్డేన ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేస్తారో లేక ప్రశాంత్ నీల్ డిసప్పాయింట్ చేస్తారో. ఏదేమైనా ఈసారి ఎన్టీఆర్ బర్త్డేకి వార్ 2 టీజర్ తోనే ఫ్యాన్స్ సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. సూర్య అభిమానులు ఎంతో కాలంగా వెయిట్ చేసిన మూమెంట్ వచ్చేసింది. డైరెక్టర్ వెంకీ అట్లూరితో అనౌన్స్ చేసిన స్ట్రైట్ తెలుగు సినిమాని ప్రారంభించి ఫ్యాన్స్ కోరిక తీర్చేందుకు రెడీ అయ్యారు సూర్య. హీరో సూర్యకు తమిళ్తో పాటు తెలుగులో సూపర్ క్రేజ్ ఉంది. తమిళంలో యావరేజ్ టాక్ తెచ్చుకున్న సూర్య సినిమాలకి తెలుగులో భారీ ఓపెనింగ్స్ వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తెలుగులో అంతటి మార్కెట్ను సొంతం చేసుకున్న సూర్య స్ట్రైట్ తెలుగు సినిమాలు చేస్తే చూడాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు అభిమానులు. రెట్రో ఈవెంట్ లో వెంకీ అట్లూరిని తన నెక్స్ట్ డైరెక్టర్ గా అనౌన్స్ చేసి ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేశారు సూర్య. అనౌన్స్ అయితే చేశారు. సెట్స్ మీదకి ఇప్పుడప్పుడే వెళ్లదులే అనుకుంటున్న టైంలో వెంకీ అట్లూరితో తన 46వ సినిమాని స్టార్ట్ కూడా చేసేశారు సూర్య. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కింది. ఈ సినిమా పూజా సెరమనీ రామానాయుడు స్టూడియోలో గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమాలో సూర్యకు జోడీగా ప్రేమలు ఫేమ్ మమితా బైజు యాక్ట్ చేస్తుంది. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ తో కలిసి కంబైన్డ్ గా ప్రొడ్యూస్ చేస్తుంది. సూర్య తెలుగు సినిమా ఇంత ఫాస్ట్ గా తెరకెక్కుతుండటంతో అటు తమిళ్ ఇటు తెలుగు ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. ధనుష్ తో సార్, దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ లాంటి కాన్సెప్ట్ సబ్జెక్ట్స్ తో హిట్స్ కొట్టిన డైరెక్టర్ వెంకీ అట్లూరి సూర్యతో ఎటువంటి సబ్జెక్ట్ తో సినిమా చేస్తున్నారనే క్యూరియాసిటీ పెరిగిపోతుంది జనాల్లో. డిఫరెంట్ స్క్రిప్ట్స్ తో సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసే సూర్య, డైరెక్టర్ వెంకీ అట్లూరితో స్ట్రైట్ తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. సూర్యతో స్ట్రైట్ తెలుగు సినిమాపై రకరకాల రూమర్స్ వచ్చాయి. డైరెక్టర్ త్రివిక్రమ్ తో సినిమా ఉంటుందని గట్టిగా ప్రచారం కూడా జరిగింది. అయితే డైరెక్టర్ వెంకీ అట్లూరితో సినిమా పట్టాలెక్కించి వీటి అన్నింటికీ చెక్ పెట్టేశారు సూర్య. ఓవైపు స్టార్ హీరోస్ తో బడా సినిమాలు, ఇటు మీడియం రేంజ్ హీరోస్ తో క్రేజీ సినిమాలు చేస్తూ ప్రజెంట్ ఇండస్ట్రీలో నెంబర్ 1 ప్రొడక్షన్ హౌస్ గా దూసుకుపోతోంది మైత్రి. జాట్ తో బాలీవుడ్, గుడ్ బ్యాడ్ అగ్లీతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మైత్రి నిర్మాతలు రజనీకాంత్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారనే న్యూస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. పుష్ప 2 గ్రాండ్ సక్సెస్ తో పాన్ ఇండియా బ్యానర్ గా అవతరించింది మైత్రి మూవీ మేకర్స్. మైత్రి నిర్మాతల స్పీడ్ చూస్తుంటే అన్ని ఇండస్ట్రీలోని టాప్ స్టార్స్ తో సినిమాలు చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. ఈ ఇయర్లోనే బాలీవుడ్, కోలీవుడ్ లో ఒకేసారి ఎంట్రీ ఇచ్చిన మైత్రి జాట్, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో అదిరిపోయే హిట్స్ అందుకున్నారు. సినిమాకి సక్సెస్ రేట్ తో పాటు తమ ప్రొడక్షన్ హౌస్ రేంజ్ ను పెంచుకుంటూ పోతున్న మైత్రి నిర్మాతలు సూపర్ స్టార్ రజనీకాంత్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ తో సినిమా చేసేందుకు మైత్రి నిర్మాతలు రెడీ అయ్యారంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతోంది.
ఇందుకు సంబంధించి రజనీకాంత్ తో డిస్కషన్స్ కూడా మొదలైనట్లు రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఈ సినిమాకి డైరెక్టర్ గా వివేక్ ఆత్రేయ పేరు గట్టిగా వినిపిస్తోంది. ప్రజెంట్ యంగ్ డైరెక్టర్స్ తో జట్ సినిమాలు చేస్తున్న రజనీకాంత్ లోకేష్ కనగరాజుతో కూలీ, నెల్సన్ దిలీప్ కుమార్ తో జైలర్ 2 సినిమాలు చేస్తున్నారు. ఇన్నాళ్లు లైకా, సన్ పిక్చర్స్ మాత్రమే రజనీకాంత్ తో సినిమాలు చేస్తూ వచ్చింది. ఇప్పుడు బిగ్ లీగ్ లోకి మైత్రి మూవీ మేకర్స్ ఎంటర్ అయింది. రజనీకాంత్ తో సినిమా చేసేందుకు మైత్రి నిర్మాతలు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. రజనీకాంత్ తో సినిమా అంటే బడ్జెట్, తలేవా రెమ్యునరేషన్ ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెలుసు. అలా తీసిన సినిమా హిట్ అయితే ఓకే, లేదంటే భారీ నష్టాలు చూడాల్సి వస్తుంది. గతంలో వచ్చిన రోబో 2.0, పేట, పెద్దన్న సినిమాలు ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయి. మరి రజనీకాంత్ సినిమా తీసేందుకు రెడీ అయిన మైత్రి నిర్మాతలు ఎలాంటి రిజల్ట్స్ అందుకుంటారోనని చర్చించుకుంటున్నారు జనాలు. అంచనాలు పెంచేస్తుందనుకున్న థగ్ లైఫ్ ట్రైలర్ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. తన ఏజ్ లో సగం వయసున్న హీరోయిన్స్ తో కమల్ హాసన్ లిప్ లాక్, రొమాంటిక్ సీన్స్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. లేటు వయసులో కమల్ రొమాన్స్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. నాయకుడు సినిమా తర్వాత కమల్ హాసన్, డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో వస్తున్న సినిమా థగ్ లైఫ్. దాదాపు 3 డికేడ్స్ తర్వాత కమల్, మణి కలిసి వర్క్ చేస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ ఒకటే క్యూరియాసిటీ. థగ్ లైఫ్ సినిమాని మణి ఎలా తెరకెక్కించి ఉంటారు, కమల్ హాసన్ ను ఎలా చూపించబోతారనే ఇంట్రెస్ట్ ట్రైలర్ రిలీజ్ అయ్యే ముందు వరకు అందరిలోనూ పీక్స్ లో ఉంది. రిలీజ్ అయిన ట్రైలర్ లో కమల్ హాసన్ యాక్షన్ స్టంట్స్ కంటే 7-10 వయసులో కమల్ హీరోయిన్స్ తో చేసిన రొమాన్స్ హాట్ టాపిక్ అయింది. థగ్ లైఫ్ మూవీ ట్రైలర్ లో త్రిష, అభిరామితో కమల్ హాసన్ చేసిన రొమాన్స్ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. 70 ఏళ్ల కమల్ హాసన్ తనకంటే ఏజ్ లో సగం వయసు ఉన్న యాక్ట్రెస్ తో ఇంటిమేట్ సీన్స్ చేయడం కాంట్రవర్సీ అవుతుంది. 42 ఏళ్ల అభిరామితో కమల్ హాసన్ చేసిన లిప్ లాక్ సీన్, అలాగే హీరోయిన్ త్రిషతో చేసిన రొమాంటిక్ సీన్ పై విమర్శలొస్తున్నాయి. అయితే కమల్ సినిమాల్లో లిప్ లాక్స్ అనేవి చాలా కామన్ అంటూ కౌంటర్ ఇస్తున్నారు ఆయన ఫ్యాన్స్. రొమాంటిక్ సీన్స్ లేకుండా వచ్చిన కమల్ సినిమాలు చాలా తక్కువే అని చెప్పాలి. ఓవైపు సీనియర్ హీరోలకు పక్కన నటించే హీరోయిన్స్ కి మధ్య ఏజ్ గ్యాప్ గురించి ఆడియన్స్ మాట్లాడుకుంటుంటే కమల్ ఏకంగా లిప్ కిస్ పెట్టేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. తనకంటే 30 ఏళ్లు చిన్నదైన అభిరామితో కమల్ హాసన్ లిప్ లాక్ చేయగాలేనిది సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ స్క్రీన్ షేర్ చేసుకుంటే తప్పేంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. అయినా హీరోయిన్స్ కి లేని ఇబ్బంది ఆడియన్స్ కు ఎందుకనే చర్చ హీరో హీరోయిన్ ఏజ్ గ్యాప్ టాపిక్ వచ్చిన ప్రతిసారి తెరపైకొస్తూనే ఉంది. అయితే థగ్ లైఫ్ సినిమా ట్రైలర్ తో అభిరామితో లిప్ లాక్, త్రిషతో చేసిన రొమాంటిక్ సీన్స్ తో ఈ కాంట్రవర్సీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు కమల్ హాసన్. స్పీడ్ పెంచిన హరిహర వీరమల్లు, ఆకట్టుకుంటున్న విజయ్ సేతుపతి ఏజ్ తెలుగు ట్రైలర్, 3 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్న వచ్చినవాడు గౌతమ్ మూవీ టీజర్, జూనియర్ మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. హరిహర వీరమల్లు సినిమా నుంచి అసురహరణం 3rd సింగిల్ ఈ బుధవారం విడుదల కానుంది. ఈ సినిమా జూన్ 12న ఆడియన్స్ ముందుకొస్తోంది. విజయ్ సేతుపతి, యోగిబాబు లీడ్ రోల్స్ లో యాక్ట్ చేసిన ఎస్ తెలుగు ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా మే 23న ఆడియన్స్ ముందుకొస్తోంది. అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్న వచ్చినవాడు గౌతమ్ మూవీ టీజర్ 3 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కించారు డైరెక్టర్ మామిడాల ఎంఆర్. కిరీటి, శ్రీలీల హీరో హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న జూనియర్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. నవీన్ చంద్ర, రాశి సింగ్, కాజల్ చౌదరి హీరో హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్న కరాలి సినిమా పూజా కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమాని రాకేష్ పొట్ట డైరెక్ట్ చేస్తున్నారు. షష్టపూర్తి సినిమా నుంచి డైరెక్టర్ నాగ్ అశ్విన్ రిలీజ్ చేసిన వేయి వేణువులు సాంగ్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా మే 30న ఆడియన్స్ ముందుకొస్తోంది. ఓ భామ అయ్యో రామా సినిమా నుంచి రిలీజ్ అయిన రామచంద్రుడే సాంగ్ 2.5 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న SSMB 29 సినిమాకి సంబంధించిన సాంగ్ షూట్ శంకర్పల్లి, జనవాడలో వేసిన సెట్ లో జరుగుతోంది. ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాజసాబ్ సినిమా షూటింగ్ అజీజ్ నగర్ లో జరుగుతోంది. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. రవితేజ, డైరెక్టర్ భాను బొగ్గవరపు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ జాతర సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకర్స్ లో జరుగుతోంది. ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ.